పహల్గాంలో జరిగిన సంఘటన యావత్ భారతదేశం చూసింది. దాని ప్రతీకారంగా భారతదేశం కూడా మిషన్ సింధూరాన్ని లాంచ్ చేసింది. మిషన్ సింధూరాలో భాగంగా వినుకొండ కాన్స్టిట్యున్సీకి కోరెంట్ల మండలం కలితాండకు చెందిన మురళీ నాయక్ కూడా ఆయన కూడా తన వంతు దేశ ప్రేమ చాటుతూ వీర మరణాన్ని పొందినాడు ఈ యుద్ధంలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లిని తండ్రిని ఇద్దరిని కూడా ఫోన్ ద్వారా పరామర్శం చేయడం జరిగింది. వాళ్ళ తల్లి బిడ్డని తన కొడుకుని చదివించాలని ముంబైలో కష్టపడి పనిచేసి అదేవిధంగా భీమ్ వ్యాపారం చేస్తూ వాళ్ళ తండ్రి మురళీ నాయక్ ఎప్పుడు కూడా చెప్పేవాడంట చిన్నపిల్లోడి నుంచి కూడా ఆర్మీకి పోవాలా, ఆర్మీకి చేరాలా అని. ఒక్కరోజైనా యూనిఫామ్ వేసుకొని చనిపోయాలనే ఆశయానికి చాలా కష్టపడినారు వాళ్ళ తల్లిదండ్రులని ఈరోజు గుర్తు చేసుకున్నారు. అటువంటి వీరమాతని కలవాలి, అదేవిధంగా వాళ్ళ ఆ కుటుంబానికి పరామర్శించాలి. ఎల్లవేళలో మేము అండగా ఉంటాము అని భరోసా కల్పించిన దానికి మే 13వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మంగళవారం మే 13వ తేదీ పెనుకొండ కాన్స్టిట్యున్సీ గోరెంట్ల మండలం కలితాండకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఈరోజు ఎన్ని డిఫరెన్సెస్ ఎవరికున్నా కూడా నేషన్ కమ్స్ ఫస్ట్. ఈ ఒక తరుణంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండు తన వంతు సేవని ఈ దేశానికి అందిస్తాం. అటువంటి దాంట్లో మేము ఎంత దూరంగా ఉన్నా కూడా బార్డర్కు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక రెస్పాన్సిబిలిటీతో ఫీల్ అయ్యి ఆ కుటుంబానికి నిలబడాలి. ఆ కుటుంబానికి నిజంగా భగవంతుడు ఈ ఒక ఘటన నుంచి బయటికి రావడానికి మనమందరూ కూడా ప్రార్థించాలి. అదేవిధంగా మురళీ నాయక్ ఆత్మ కూడా ఎక్కడున్నా కూడా వీరమరణ పొందిన మురళీ నాయక్ ఆత్మ కూడా శాంతించాలి అని ఈరోజు మేమందరూ కూడా మనస్పూర్వకంగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయితే మే 13వ తేదీ మంగళవారము గోరెంట్ల మండలం కలితాండలో ఉంటుంది అని అధికారికంగా దృఢపడిస్తున్నాం.